ఇది చూడండి ఒకసారి. గొర్రెల పంపిణీ అక్రమాలపైన చర్యలేవి. ఇది కూడా చాలా దారుణమైన విషయం యాక్చువల్గా. అక్కడ డైరెక్టర్గా ఉన్న ఆ ఇన్ఛార్జిగా పశుసంవర్ధక శాఖ యానిమల్ అండ్ హస్బెండరీకి ఇన్ఛార్జిగా ఉన్న రామచందర్ అనే ఒక నిజాయితీ గల ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ మీన్స్ ఆయన ప్లేస్లో ఇంకొకరిని నియమించినారు. సస్పెన్షన్ కాదు, ఆయన ప్లేస్లో ఇంకొకరిని నియమించినారు. దీని వెనకాల కులం కార్డు పనిచేసిందట. ఇప్పుడు ఆయనేమో ట్రైబల్ గిరిజనుడు, ఒక ఆదివాసి, ఒక గిరిజనుడు, పాలమూరు జిల్లాకు చెందిన బిడ్డ. ఆయనని తప్పించి ఇంకొక ఆమెను పెట్టిరు. ఇవన్నీ మనం మాట్లాడదాం. గొర్రెల పంపిణీ అక్రమాలపైన చర్యలేవి. తొలి విడతలోనే భారీగా అవకతవకలు. అప్పట్లోనే 40 మంది అధికారులపైన కేసులు. ఆ తర్వాత ఉపసంహరణ. అక్రమాలపైన కాగ్ నివేదిక ఆధారంగా సర్కారు వైఖరి ఏంటన్న దానిపైన ఉత్కంఠ. యాక్చువల్గా కాగ్ నివేదికలో వాళ్ళు క్లియర్గా బండి నెంబర్లతో సహా వేశారు. ఒక్కొక్క టూ వీలర్ మీదనైతే 126 గొర్రెలు సప్లై చేసిరట. అంబులెన్స్లు వాడిరట, కార్లు వాడిరట. ఇష్టం వచ్చినట్టుగా బిల్లులను దొబ్బేసిరు. కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని వెనకాల తనసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఓఎస్డి కళ్యాణ్, ఇక్కడ ఈ పశుసంవర్ధక శాఖలో ఉన్న లక్ష్మారెడ్డి అనేటోడు. దాంతోపాటు ఒక 4-5 ఆంధ్రాకు చెందిన అధికారులు కూడా ఇంకా పెత్తనం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన పేరు ఏదో బాబు భేరా ఏదో పేరు వినబడుతున్నది. 20 కోట్ల బిల్డింగ్ కడుతున్నాడట. 20 crores 20 కోట్ల బిల్డింగ్ కడుతున్నాడట. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ? చాలామంది వచ్చి ఈ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న పశుసంవర్ధక శాఖ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేశారు. గొర్రెలు విక్రయించిన వాళ్ళు, మాకు పైసలు రాలేదు, లక్షల రూపాయలు నష్టపోయినామని. ఈ లక్ష్మారెడ్డి అనేటోడిని ఇంకెందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈ లక్ష్మారెడ్డి అనేటోడిని ఇంకెందుకు అరెస్ట్ చేస్తలేరు? వాడు ఒంగి దండాలు పెడుతుంటాడు. కాలు మొక్కుడు ఒకటే తక్కువగా. కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇందులో. తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసైగల్లో, ఆయన ఓఎస్డి కళ్యాణ్ కనుసైగల్లో. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, చివరికి ఏం చేసిరు? ఇగో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పథకాన్ని ప్రారంభించిన తొలి 3 ఏళ్లలో 2017-20 మధ్యకాలంలో భారీగా అవినీతి అక్రమాలు జరగడం, కేసులు కూడా నమోదు కావడం, తాజాగా కాగ్ నివేదిక వెలువడ్డ నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులైన అధికారులపైన చర్యలుంటాయా, ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 4.25 లక్షల మంది గొల్ల కుర్మలకు యూనిట్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వాటాధనం పోగా ఇప్పటి వరకు 3,386 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే 3,386 కోట్లు ఈ దానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. అయితే ఇతర రాష్ట్రాల్లో గొర్రెల ఎంపిక, రవాణా, లబ్ధిదారులకు అప్పగింతలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో 2017-18లో వెటర్నరీ శాఖకు చెందిన 40 మంది అధికారులపైన కేసులు పెట్టారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. కొందరిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ సమయంలో గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఉన్నతాధికారిపైన కూడా ఆరోపణలు వచ్చినాయి. కానీ కొద్ది రోజుల్లోనే జిల్లా అధికారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నారు. వీడు మొత్తం పైసలు తీసుకున్నాడు. ఈ లక్ష్మారెడ్డి అనేటోడు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ డబ్బులు తీసుకుని వాళ్ళ మీద కేసులు లేకుండా చేశారు. నిధుల రికవరీ, శాఖాపరమైన చర్యలు తీసుకోలే. 2017 నుంచి 2020 వరకు 3 ఏళ్ల వ్యవధిలోనే 3.67 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. అంటే అక్రమాలన్నీ మొదటి విడతలోనే జరిగినట్టుగా ఫిర్యాదులున్నాయి. ఎవడున్నాడు దీనికి ఇన్ఛార్జ్? అప్పుడు లక్ష్మారెడ్డి అనేటోడు. మీరు కొట్టండి, ఆయన ఫోటో వస్తుంది, మహానుభావుని ఫోటో. వీళ్ళందరినీ యానిమల్ హస్బెండరీ, ఈ మహానుభావుడు, ఈయనే లక్ష్మారెడ్డి. కానీ ప్రభుత్వ విచారణ దీనిపై జరగట్లేదు. ఇక ఇటీవల 2 కోట్ల నిధులు దారి మళ్లినాయి. ఏపీలో గొర్రెలు విక్రయించిన యజమానులకు కాకుండా బోగస్ ఖాతాలకు నిధులు మళ్లించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల కిందే కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా ఏసీబీకి అప్పగించారు. అయితే అందరి దృష్టి ఈ కేసుపైనే ఉన్నది. కానీ పశుసంవర్ధక శాఖలో తొలి విడతలో జరిగిన అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇటీవల కాగ్ నివేదికలోనూ పలు అక్రమాలు బహిర్గతమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఒక ద్విచక్ర వాహనం పైన 126 గొర్రెలు తరలించినట్లు, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక టాటా ఇండికా కారులో 68 గొర్రెలు, ఖమ్మం జిల్లాలో 84 గొర్రెలను అంబులెన్స్లో, నల్గొండలో 126 గొర్రెలను ఒక ఆటోలో తరలించినట్టు కాగ్ విచారణలో తేలింది. ఈ పెద్ద గొర్రె, ఈ పెద్ద దున్నపోతు పంది ఎవడంటే ఈ దుర్మార్గులు.
ఒక నలుగురు ఐదుగురు ఆంధ్ర అధికారుల చేతులు ఇంకా అక్కడ పనిచేస్తూ పెద్ద ఎత్తున కరప్షన్కి పాల్పడుతున్నారట. సమగ్ర విచారణ జరుపుతుందా? ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి పైన సమగ్ర విచారణ జరిపిస్తుందా? కాగ్ నివేదిక ఆధారంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఏసీబీ కేసుకే పరిమితం అవుతుందా అనే చర్చ సాగుతోంది. ఇది చర్యలు తీసుకుంటుందా ఈ గవర్నమెంట్ అనంటే, మనము విద్యాసాగర్ రెడ్డి అని 75 ఏళ్ళు పైబడ్డ ఒక ముసలోడిని శ్రీనిధికి వాడిని ఎండీగా కంటిన్యూ చేస్తున్నారు ఇంతవరకు. ఇప్పటికి 5400 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి శ్రీనిధికి పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగింది. కంటిన్యూ చేస్తున్నారు కదా, పక్కన పెట్టినారా? ఒక రిటైర్డ్ ఆఫీసర్ని, ఒక 75 ఏళ్ళు పైబడ్డ అధికారిని స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన తమ్మునికి ముఖ్యమంత్రి పేషీలో పదవి దొరికింది, ఈయన ఆయనని కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ లక్ష్మారెడ్డి మీద చర్యలేవి? లక్ష్మారెడ్డితో పాటు అక్కడ ఉన్న చాలామంది వీనికి ప్యాకెట్లు డబ్బుల సర్దుబాటు చేసేటోళ్ళు, ఈ గొర్రెలు అమ్మేడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని సపరేట్గా అదే పశుసంవర్ధక శాఖలో సపరేట్గా ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫోన్లు బయట పెట్టి, ఇప్పుడు ఈ లక్ష్మారెడ్డిని కలవాలంటే ఫోన్లు బయట పెట్టాలన్నట. చివరికి ఏం చేసిరా అంటే ఒక నిజాయితీ గల ఆఫీసర్ని నిన్న వాళ్ళు పక్కన పెట్టినారు. చూడండి, చర్యలు తీసుకోవాల్సింది పోయి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా డాక్టర్ జి మంజువాణిని నియమితులయ్యారు. సీనియర్ అధికారినిగా ఉన్న మంజువానికి అదనంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ పోస్టును కూడా అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ ఎస్ రామచందర్ టీఎస్ఎల్డీసీఏ తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఎందుకు ఆయన అక్కడి నుంచి తప్పించినారు? నేను చాలామంది అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. ఆయన చాలా నిజాయితీ గల ఆఫీసరు. ఇప్పుడు జరిగినటువంటి ఈ కుంభకోణాల వ్యవహారానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషను ఆయన ద్వారా బయటికి తెలిసింది. ఆయన ఇవన్నింటినీ ఏసీబీ కాదు ఇంకేదైనా సంస్థతో విచారణ చేయించుకోమని ఆయన అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అలాంటి ఆఫీసర్ని ఇప్పుడు పక్కన పెట్టారు. ఐ థింక్ నేను అనుకోవడం అయింది పాలమూరు జిల్లా అనుకుంటా. అండ్ దట్టు ఆయన ఒక బలహీన వర్గాల, ఒక గిరిజన వర్గానికి చెందిన అధికారి, ఒక గుడిసెలోంచి పనిచేస్తూ నెమ్మదిగా పైకి వచ్చిన ఒక అధికారి. మరి ఆయన ఎందుకు పక్కన పెట్టినట్టు? మరి వై మంజువానికి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చారు? ఇక్కడ ఏదో కులం కార్డు పనిచేసిందని అంటున్నారు. ఐ డోంట్ నో, యాక్చువల్గా చాలామంది చెప్తున్నారు. మరి వాళ్ళే సమాధానం చెప్పాలా? ఈ కొంతమంది ఈ ఆంధ్రాకు చెందిన కొంతమంది అధికారులు పేపర్లను కూడా మేనేజ్ చేస్తూ, జర్నలిస్టులను కూడా మేనేజ్ చేస్తూ వార్తలు రాస్తూ ఉంటారట. ఒకసారి ఈనాడులో వీళ్ళు ఎట్లా రాసిరు చూడండి. ఎంత అన్యాయం అంటే ఇక్కడ దీంట్లో రాసిరు, గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపైన ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏసీబీ నివేదిక మేరకు ప్రభుత్వాధికారుల స్థానచలనం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మీద ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద అలిగేషన్ పెట్టి ఆయన ఇప్పుడు పక్కకు తప్పించినట్టు కనబడతా ఉన్నది. దేనికి బదిలీ చేసినారు? అసలు అసలు యాక్చువల్గా కేసు నమోదు చేయాల్సింది, అరెస్టు చేయాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? మరి అందులో ఉన్న మిగతా ఈ కొంతమంది డైరెక్టర్ల పరిస్థితి ఏంది? డైరెక్టర్ల మీన్స్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది? గిరిజన బిడ్డ కావడమే నేరమా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పశుసంవర్ధక శాఖలో జరిగిన బదిలీలపైన రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రామచందర్ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలి పశువును చేశారని, ఆయన తెలంగాణ తాండాల్లో జన్మించిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ము మీకుందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదేం చర్య అండి? నాకు అర్థం కాదు. ఎట్లా మీరు యాక్షన్ దీన్ని ఎందుకోసం బదిలీ చేశారు? రీజన్ చెప్పండి. అంటే ఆయన పాత అవినీతిని బయటకు తీస్తడం అన్న భయంతో, ఆయన లక్ష్మారెడ్డి కాబట్టి ఏమన్నా ఆయనను కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదా అందులో ఉన్న ఆంధ్ర అధికారులను కాపాడే ప్రయత్నం మీరేమైనా చేస్తున్నారా?
ఇగో నేను ట్వీట్ చేయడం జరిగింది, ఇది ఆర్డర్ కాపీ. ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆర్ హియర్ బై ఆర్డర్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. Dr. G. Manjuvani is hereby transferred and posted as Director, Veterinary and Animal Husbandry, Hyderabad, and also kept in full additional charge to the post of Managing Director, Telangana State Sheep and Goat Development Cooperative Federation Limited. Dr. S. Ramachandar is hereby transferred and posted as Chief Executive Officer, Telangana State Livestock Development Agency, Hyderabad. These orders shall come into force with immediate effect. Idi order, ninnochin order. తెలంగాణకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, నిజాయితీకి మారుపేరైన డాక్టర్ సభావత్ రామచందర్ గారిని అకారణంగా ఆగమేఘాల మీద బదిలీ వేటు వేసి బలిపశువును చేసి కేవలం 3 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న అధికారిని అందలం ఎక్కించారు. ఆమె సర్వీస్ కేవలం 3 మంత్సే ఉంది. వై 3 నెలల సర్వీస్ ఉన్నామని ఇప్పుడు ఆ పోస్ట్లో పెట్టి ఏం అవినీతి అక్రమాలను మీరు వెలుగులోకి తీసుకొస్తారండి? ఎవరి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళి ఏ కార్డు వాడి ఆమె ఆ పదవిలోకి వచ్చింది? ఈ డాక్టర్ రామచందర్ గారు తెలంగాణ తండాల్లో జన్మించిన ఒక గిరిజన బిడ్డ కావడమే ఆయన చేసిన నేరమా? ఆయన గురించి ఏ ఎమ్మెల్యే, ఏ ఉన్నతాధికారి కూడా నోరు మెదపరని అతి నమ్మకమా? గొర్రెపిల్లల కుంభకోణంలో కీలక పాత్ర వహించిన మంత్రులను, వాళ్ళ ఓఎస్డీలను, ఆనాటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ముమ్మాటికి లేదు. రిటైర్ అయిన ఆధిపత్య వర్గాలకు చెందిన అధికారిని ఓఎస్డీగా అదే శాఖకు నియమించి మరీ యథేచ్ఛగా కుంభకోణం సాగించారు. ఆ అధికారిని సలహాదారుగా ఇంకా కొనసాగిస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఆ లక్ష్మారెడ్డి అంటోడు ఎక్కడున్నాడు? ఓఎస్డీగా జాయిన్ అయిపోయింది వాడు. ఎట్లా కంటిన్యూ అవుతాడు? ఈ డాక్టర్ రామచందర్ను మాత్రం బదిలీ పీఠం ఎక్కించారు. బహుజన బిడ్డలారా గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన గిరిజన బిడ్డలను ఎంత చదువుకున్నా అణచివేస్తున్నది. వాళ్ళకు కేవలం మన ఓట్లు మాత్రమే కావాలట, అధికారంలో మాత్రం మనకు వాటా ఇవ్వరట. అందుకే బహుజన ఉద్యోగులారా దయచేసి గ్రామాలకు తరలండి. ఈ గిరిజన వ్యతిరేక కాంగ్రెస్ మన బిడ్డల మీద చేస్తున్న దారుణాలను మన తండాలల్లా, గూడాల్లో, పల్లెల్లో వివరిద్దాం పదండి, మన రాజ్యం తెచ్చుకుందాం రండి అని నిన్న ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆర్ఎస్పీ గారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు కరప్షన్ని మొత్తం వెలికి తీస్తాం, చర్యలు తీసుకుంటామంటే కేవలం 3 నెలల పదవి ఉన్నామని, త్వరలో రిటైర్ అవుతున్నామని ఎట్లా మీరు ఆ పదవిలో పెట్టినారు? సార్ నమస్తే. ప్రవీణ్ సార్ నమస్తే. సార్ మీరు నిన్న ట్వీట్ చేశారు ఈ డాక్టర్ రామచందర్ గారి ట్రాన్స్ఫర్ గురించి. సో మీరు ఏ అంశాలు ప్రధానంగా మీరు చెప్తున్నారు? అంటే ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారన్నదా మీ పాయింట్? లేకపోతే ఇప్పుడు ఈనాడులో ఒక లైన్ రాసిరు వీళ్ళు, అంటే వీళ్ళు మరి ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు వార్త రాసిరో తెలియదు కానీ ఏసీబీ రిపోర్ట్ ఆధారంగా మేము స్థానచలనం చేసినామని ఒక లైన్ ఒకటి కనబడతా ఉన్నది. ఏసీబీ రిపోర్ట్ ఉంటే చూపించమని చెప్పండి, ఆ ఏసీబీ రిపోర్ట్ ఏంటో. సో దరగ్ గారు, ఇది ఏంటంటే నేను ఎందుకు ట్వీట్ చేసిన అంటే, సార్ ఎప్పుడైతే అవినీతి జరుగుతున్నదో ఆ అవినీతి జరుగుతున్నప్పుడు కళ్ళు తెరవని ఏసీబీ అవినీతి జరిగిన తర్వాత ఆ అధికారులకు క్లీన్ చేపించి ప్రభుత్వం మారిన తర్వాత క్యాగ్ యాక్షన్ తెలిసిందనో అదేసిందనో ఇదేసిందనో ఆయన ఒక అమాయకుని తీసుకొచ్చి బలి చేసిండ్రు. నా పాయింట్ ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ పేద బీసీలకే జరుగుతా ఉన్నది, ఆధిపత్య వర్గాలకు చెందిన ఆఫీసర్లకు జరగదు. ఇంతకు ముందు ఎనిమల్ హస్బెండరీలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు నేను కులాలను ప్రస్తావించను కానీ వాళ్ళు ఆధిపత్య వర్గానికి చెందిన వాళ్ళు, అధికార పీఠానికి చాలా దగ్గర ఉన్న వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడడానికి 10 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోయి కూర్చుంటారు. అక్కడ కిడ్స్లోగా నడుస్తుంది. ఇక్కడ ఈయన పాపం అమాయకుడు, ఒక తండాలో పుట్టిన బిడ్డ, అతి కష్టం మీద చదువుకొని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్థాయికి వచ్చిన వ్యక్తి మీద ఈర్ష్యతోనే చేసిందే తప్ప అతని మీద అతను నిజంగా ఏది ఉంటుందో అదే చేయండి. అవును, ఇప్పుడు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా, అరెస్ట్ చేయండి, సస్పెండ్ చేయండి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టండి. అవును, ట్రాన్స్ఫర్ చేయడం ఏంటండి? మరి అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనంటూ గుర్తుకోవట్లేదు మీరు, ఇంకా అడ్వైజర్లు కొనసాగిస్తున్నారు. వాళ్ళని బుద్ధి పెట్టుకుంటున్నారు, వీళ్ళకి బొట్టికాయలు ఇస్తున్నారు. ఈయన ఏ పాపం చేసిందని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిండు?
ఏం చేసిండు ఈయన నా డిపార్ట్మెంట్ నష్టం చేసిండా, ప్రభుత్వానికి నష్టం చేసిండా, లేకపోతే క్యాగ్ లో ఈయన పేరు ఏమైనా ప్రత్యేకంగా ప్రస్తావించిందా? లేనే లేదు. లేదు. మరి అదే ఈయన చేసిండు అంటే ఉండొచ్చు. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, చల్లా ధర్మారెడ్డి అని ఒక ఎమ్మెల్యే పరకాల ఒక మాట అన్నాడు, మీరు బాగా గుర్తుపెట్టుకుంటే. ఏమన్నాడు, ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు రిజర్వేషన్ కాళ్ళే, పోయి వీళ్ళ ముందర నిలవాల్సి వస్తున్నది, వీళ్ళ పోయి సెల్యూట్ కొట్టాల్సి వస్తున్నది, మన మనవేశ్వర పోయినామని చెప్పి అన్నాడు ఆయన. సో అది అంతర్లీనంగా ఇది ఒక వాదన బలంగా ఉంది. ఓట్లప్పుడు మాత్రం వీళ్ళు కావాలి ఎస్సీ ఎస్టీ తీసి, మరి అధికార బాధిత్వం అప్పుడు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? సరే, ఇప్పుడు తప్పు చేస్తే తీసేసిరన్నా ఒక అర్థం ఉంటుంది, తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ చేసిరన్నా ఒక అర్థం ఉంటుంది. ఏ తప్పు చేయకుండా ఎలాంటి ఇది లేకుండా అసలు స్కామ్ అంతా జరిగింది ఫస్ట్ విడతలో అన్నది చాలా క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఆ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఉన్నప్పుడే కొన్ని లక్షల గొర్రెలు కొన్నారు అన్నది విత్ డేటా, విత్ ఎవిడెన్స్ తో కనబడుతున్నది. విత్ ఎవిడెన్స్ అండి. అసలు లక్ష్మారెడ్డి గారి మీద మీకు మీరు ఏసీబీ రికార్డ్స్ చేయండి, మీరు ఏసీబీ రికార్డ్స్ చేయండి. గతంలో ఈ లక్ష్మారెడ్డి గారు ఆయనకు నాకు వ్యతిరేక, అంటే ఆయన వస్తే నేను వెటర్నరీ డిపార్ట్మెంట్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండి. కానీ గతంలో ఆయన ఏ మెదక్ జిల్లాలో ఎక్కడైతే సంగారెడ్డి జిల్లాలో పనిచేసిండో ఆ పనిచేసినప్పుడు ఏసీబీ వాళ్ళు అతని మీద ఎంక్వైరీ చేసిండు. ఆ ఏసీబీ రికార్డులు తీయమని చెప్పండి. ఈ రామచంద్ర బాబు క్లీనింగ్ చిట్ పెట్టండి, ఇతను నిజాయితీగా పనిచేసే మీరు ఇంతవరకు ఒక రిపోర్ట్ లేదు, అందువరకు ఆయన డైరెక్టర్ గా అండి. మరి అట్లనే తీసుకొచ్చి సడన్ గా సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి పెట్టి అంటే ఏ బేసిస్ మీద చేస్తారంటే ఆయన గురించి ఎవరు ఎమ్మెల్యేలు మాట్లాడలేరన్నా, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీని గురించి మాట్లాడరన్నా, లేకపోతే ఇంకెవరు మాట్లాడరన్నా, లేకపోతే ఆయనకు మీడియాకి యాక్సెస్ లేదనా? అంటే నేనేమంటా అంటే ఈ రామచంద్ర ఒక్కరి విషయమే కాదు రావు గారు, ఈ వర్గాలకు చెందిన వాళ్ళని తీసేయడంలో ఏ మాత్రం సానుభూతి ఉండదు. తీసేయండి, ఎవరు మాట్లాడుతుంది వీళ్ళ గురించి పత్రిక రాయదు. ఏముందంటే వీళ్ళ గురించి మనకు కొంచెం దగ్గరగా ఉన్న పత్రికలతో వీళ్ళ గురించి దయచేసి బురద చల్లడం ముందర బిఫోర్ యూ కిల్ ఎ డాగ్ మీరు విచిత్రం. నాకు ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఎంప్లాయీస్ కొంతమంది కొన్ని ఫోటోలు చూపించారు. ఇంకా స్టిల్ అక్కడ దాదాపు 4-5 ఆంధ్ర అధికారులను పెట్టుకొని లక్ష్మారెడ్డి అంతా వ్యవహారం నడిపించిందట. 20 కోట్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుందని ఒక అధికారి, 1.5 జీతం వచ్చే ఒక అధికారి 20 కోట్ల బిల్డింగ్ కడుతున్నాడు హైదరాబాద్ లో, 20 crore. మరి దీని మీద చర్యలు తీసుకోవాలా? అంటే ఏమంటున్నంటే నేను ఒకరికి ఒక న్యాయం ఉండకూడదు కదా, మరి అందుకోసం వీళ్ళు ఓట్లేసింది కాంగ్రెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? కేవలం 3 నెలల సర్వీస్ మాత్రమే ఉన్న మంజులవాణి గారిని మనం ఆమెను తప్పు పట్టట్లేదు, ఆమెను ఎందుకు ఆ పొజిషన్లో పెట్టారు? ఇప్పుడు ఆడ అవినీతి లెక్క తేల్చాలి కదా. మీరు ఇప్పుడు ఆ 3 నెలల సర్వీస్ ఉంది, మళ్ళీ పెడతారా? మళ్ళీ కొత్త వాళ్ళని తెస్తారా? మళ్ళీ ఆమె రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆమె సర్వీస్ని కంటిన్యూ చేస్తారా? ఎక్స్టెన్షన్ ఇస్తారా? అరే, ఒక నిజాయితీ ఆఫీసర్ అక్కడ పనిచేస్తూ ఉంటే వాస్తవాలన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటే అధికారిని తప్పించినారు. ఏడున్నాడు లక్ష్మారెడ్డి చుట్టూన్న ఈ చెత్త గ్యాంగ్ అంతా ఎక్కడ పోయింది? వాడు 20 కోట్ల బిల్డింగ్ ఎట్లా కట్టిండి? ఎక్కడొచ్చింది వానికి? ఎట్లా కడుతున్నాడు? అసలు బదిలీలు అయితే చాలా దారుణమైనటువంటి బదిలీలు. ఆ నవీన్ మిట్టల్ అయితే ఇక 3 జీవోలు మారుస్తారా అండి? ఎక్కడైనా 3 జీవోలు వస్తాయా? ఒక అధికారి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవుతుంది, ఒక జీవో, మళ్ళీ ఆమెని ఇమీడియట్ ఎఫెక్ట్తో మళ్ళీ ఇంకొక దగ్గరికి బదిలీ, మళ్ళీ ఇంకొక జీవో. రెవెన్యూ శాఖలో జీవో నెంబర్ 73, జీవో నెంబర్ 79, జీవో నెంబర్ 88. కేవలం 2-3 రోజుల వ్యవధిలో 3 జీవోలు రిలీజ్ చేసి ఇటు షఫుల్ చేసిన అధికారులని. అంటే మీకు క్లారిటీ లేదా? లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చిరని అటు ఇటు మార్చినారా? ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే లెక్కే లేదు ఇక ఆ ట్రాన్స్ఫర్లేదు. చాలామంది మంత్రులు ఇప్పుడున్న వాళ్ళు కూడా పాత గవర్నమెంట్లో ఉన్న అధికారులని దగ్గర పెట్టుకొని మొత్తం వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయకపోతే కేసీఆర్కి ఆ మంత్రులకు ఏ గతి అయితే పట్టిందో మీకు అదే గతి పడుతుంది.